మన కోవట్లో పార్క్ బాగా అవడానికి మీరు చేసిన షేర్స్ అండ్ కామెంట్స్ మాత్రమే కారణం. అలాగే ఈ రోజు కూడా ఒక సీరియస్ ఇష్యూతో మీ ముందుకు వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ బోర్డ్ మన కోదాడ మున్సిపాలిటీలో ఒక భాగం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్చ్ ఆ ఊరి ఎంట్రన్స్ లో ఒక భాగం. ఆ రెండు బోర్డుల మధ్యలో ఉండేదే ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోడ్. ఈ రోడ్ 0 సేఫ్టీ సైన్ బోర్డ్స్ తో 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇది ఈ ఊరి ఎంట్రన్స్ లో ఉండే బ్రిడ్జ్. దీని గురించి మనం చివర్లో మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి బాగున్నట్టే కనిపిస్తున్న ఈ రోడ్ నిజానికి ఎంత డేంజరస్ చూద్దాం పదండి. ఇక్కడ మీరు క్లియర్ గా చూసినట్లయితే రోడ్ పొడవున ఫుట్ పాత్ లేదు, అలాగే ఒక్క సేఫ్టీ మెజర్మెంట్ కూడా లేదు. ఇలాంటి ఈ రోడ్ లో ఎంప్లాయీస్, డైలీ వర్కర్స్, పొలిటికల్ లీడర్స్, ఎస్పెషల్లీ స్కూల్ బస్సులు, ఇంత డేంజరస్ రోడ్ లో స్కూల్ బస్సులు ట్రావెల్ చేయడం అనేది అసలు మంచి విషయం కాదు. మేము ఈ వీడియో 20 మినిట్స్ పాటు షూట్ చేసాము. 20 మినిట్స్ లో ఎంతమంది స్కూల్ పిల్లలు, స్కూల్ బస్సులు, స్కూల్ ఆటోలు ట్రావెల్ చేసాయో మీరే చూడండి. ఈ రోడ్ లో ఒక బస్ వెళ్తే దాని పక్కన ఒక మనిషి నిల్చునే అంత స్పేస్ కూడా లేదు. మన ఊరి స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్న ఇంత డేంజరస్ రోడ్ గురించి మన పొలిటికల్ లీడర్స్ కి తెలియజేయాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు కూడా ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందో మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. మీ ఫోన్ ని ఒక పక్క తిప్పి చూడండి. మీరు చూసిన ఈ వీడియో కల్పితమైనప్పటికీ ఇలాంటి డేంజరస్ రోడ్ లో ప్రయాణించేటప్పుడు చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది. ఘటన జరిగిన తర్వాతకి చింతించడం కన్నా ఘటన జరగక ముందే అంచనా వేసి పరిష్కరించడం ఉత్తమమైన పద్ధతి అని నా భావన. ఇక్కడ ప్రయాణించే ప్రతిసారి నా తోటి విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం రాకూడదని మనసులో అనుకుంటాను. ఎందుకంటే నేను చూస్తుండగానే ఒక తండ్రి తన పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లే సమయంలో అందులో జారిపడ్డారు. ఈ రోడ్ లో మోస్ట్ డేంజరస్ పార్ట్ ఈ బ్రిడ్జ్ కూడా. సేఫ్టీ అనేదే లేకుండా ఉండే ఈ బ్రిడ్జ్ వర్షాకాలంలో ఎలా ఉంటుందో చూద్దాం. లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు తీసిన వీడియో ఇది. నాకు గుర్తుంది 2021 నుండి మా రోడ్ పరిస్థితి ఇదే. ఇయర్ ఫ్లడ్స్ వచ్చిన మా రోడ్ పరిస్థితి ఇదే. మేము చేసిన ఈ వీడియో జరగకూడదు అనే అనార్థాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాలనే ప్రయత్నం మాత్రం. తప్పుగా మాట్లాడి ఉంటే రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ లేని మా ఊరి ఈ రోడ్ లో ప్రయాణించి పెద్ద మనసుతో క్షమించగలరు. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ లీడర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఫాలో కోడకుట్టి.